హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ఎస్ టాక్స్. నేను మీ విఆర్ఎస్. ఈరోజు ఒక మంచి రిమోట్ ఆపర్చునిటీ అయితే మేము ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. డ్రీమ్ పోర్ట్. ఈ డ్రీమ్ పోర్ట్ అనేది ఒక డైనినో గ్రూప్. ఆ డైనినో గ్రూప్లో డ్రీమ్ పోర్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్స్కి అయితే చూస్తున్నారు. ఇక్కడ ఏకంగా మనకి ఒక 18,000 పొజిషన్స్కి అయితే వాళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారు ఇనీషియల్గా. మరి ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి చెప్పాను కదా, ఒక ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అండ్ కంప్లీట్‌లీ రిమోట్ ట్రావెల్ మేనేజర్. అంటే ఏంటి? మీరు ఇంటి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవకాశం. అంటే ఫ్రెషర్స్ గానీ, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు గానీ, ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ గానీ, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. చిన్న అసెస్మెంట్స్ ఉంటుంది. అది కూడా జనరలైజ్డ్‌గా ఉంటుంది. మాడ్యూల్స్ ఉంటాయి. చూసి మీరైతే టేకప్ చేయొచ్చు. అయితే ముందుగా ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నంబర్ ఆఫ్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ రియల్ టైమ్‌లో ఏవైతే వర్కౌట్ అవుతాయో, అలాంటి జాబ్ ఆపర్చునిటీస్ దాంతో పాటు వాస్తు సిరీస్ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా చెప్పినట్టు ఇదొచ్చేసి ఇండిపెండెంట్ రిమోట్ ట్రావెల్ మేనేజర్ అని అయితే అంటారు. సో, ద పొజిషన్ ఇట్‌సెల్ఫ్ ఇండికేటింగ్ కదా, రిమోట్ ట్రావెల్ మేనేజర్ అంటే కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు కొద్దిగా ట్రై చేస్తే మీ ఇన్‌కమ్ అనేది డాలర్స్‌లో ఉంటుంది. రైట్? మీరు ఎంత వర్క్ చేస్తే అన్ని నంబర్ ఆఫ్ డాలర్స్ అనేవి మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. మరి ఇది చూసారు కదా! పొజిషన్ ఇక్కడ చూడండి. ఫ్రీలాన్సింగ్ జాబ్ యాస్ ఎ ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్. ఇట్స్ ఎ రిమోట్ ఫ్రీలాన్సింగ్ పొజిషన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ముందుగా చెప్పినట్టు ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, మీ ఇన్‌కమ్ మొత్తం కూడా డాలర్స్‌లో అయితే మీకు పే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక యూకే బేస్డ్ కంపెనీ. రైట్? మొత్తం కూడా మీకు డాలర్స్‌లోనే ఉంటుంది. అయితే ఇది ఒక లెజిట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. అంటే మీకు ఎక్కడ కూడా ఇల్లీగల్ ఇలాంటివన్నీ కూడా కాదు. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్, ఒక పెద్ద కంపెనీ డైనినో గ్రూప్ కంపెనీ ద్వారా మిమ్మల్నైతే వీళ్ళు తీసుకోబడతారు జాబ్‌లో ఒక ఫ్రీలాన్సర్‌గా. ఫ్రీ ట్రైనింగ్ కూడా మీకిస్తారు. మీరేం కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. మీకు కొద్దిగా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అండ్ ఇనీషియల్‌గా ఏవైతే మాడ్యూల్స్ ఉంటాయో అవన్నీ చూస్తే సరిపోతుందనమాట. మీకొక అవగాహన అనేది వస్తుంది. మరిక్కడ చూసారు గదా! యువర్ ఇన్‌కమ్ ఈస్ బేస్డ్ ఎంటైర్‌లీ ఆన్ యువర్ ఎఫర్ట్స్. దేర్స్ నో క్యాప్ ఆన్ కమిషన్స్. అంటే మీకెక్కడ కూడా ఒక లిమిటేషన్ ఉండదు. మీరు ఎంత వర్క్ చేస్తే అంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు సాలరీ అయితే ఉండదు. ఇదంతా కూడా మీకు కమిషన్ అనొచ్చు, ఇన్‌కమ్ అనొచ్చు, లేదంటే రెవెన్యూ అనొచ్చు. ఏదైనా సరే మీరు పిలుచుకోవచ్చు. సాలరీ అయితే కాదు. ఎందుకంటే మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీ కాదు. మీరు ఒక ఫ్రీలాన్సర్, అంటే పార్ట్ టైమ్‌గా వర్క్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చూసారా సెకండ్ పాయింట్, ఏజెంట్స్ క్యాన్ గ్రో ఇంటూ రోల్స్ లైక్ కస్టమర్ సపోర్ట్ ఆర్ సూపర్వైజర్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ డెడికేషన్. ఎప్పుడైతే సరే ఇందులో మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే, ఇనీషియల్‌గా మీరు ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ చేస్తూ మీ యొక్క కష్టం వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి, మీరు ఇంకొక రోల్స్ కూడా జంప్ అయ్యే అవకాశాలు కంపెనీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అయితే దాన్ని మరి ఎలిజిబిలిటీకి వచ్చేద్దాం. ముందుగా చెప్పినట్టు ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. అబోవ్ ఇంటర్ ఎవరైనా సరే ఈ యొక్క పొజిషన్‌కనేది రిజిస్టర్ అవ్వచ్చు. మరిక్కడ ఇంటర్ అనే కాదు, 10థ్ క్లాస్ ఉన్నవాళ్ళైనా సరే రిజిస్టర్ అవ్వచ్చు. కానీ ఏంటంటే 10థ్ క్లాస్ ఉన్న వాళ్ళకి మరీ అంత ఇంగ్లీష్ మైట్ బీ రాలేదనుకోండి, దెన్ దే ఆర్ నాట్ సూటబుల్ అండ్ అబోవ్ 18 ఇయర్స్ ఉండాలి. అదైతే మనం నోటీస్ చేయాలి. సో, అబోవ్ 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, ఇంగ్లీష్ కొద్దిగా పట్టు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వచ్చు. సో, చూడండి, ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ గానీ, పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ గానీ, ఈవెన్ జాబ్ హోల్డర్స్ దట్ క్యాన్ బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కూడా. సో, మంచి అవకాశం ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ ఎనీ లిమిటేషన్స్, వితౌట్ ఎనీ బౌండరీస్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే దెన్ మరి మీ ఎర్నింగ్స్‌కొద్దాం. చెప్పాను కదా ముందుగా, మీకిక్కడ డాలర్స్‌లో అయితే మీ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. చాలా మంచి అవకాశం. నిజంగా ఇక్కడ నేను ఏదైతే మీకు డిస్‌ప్లే చేస్తున్నానో అన్ని నంబర్ ఆఫ్ డాలర్స్ అనేవి వస్తాయి. రాకపోతే నన్నైతే అడగండి. అయితే ఇక్కడేంటి, కొంతమంది ఏజెంట్స్ అంటే నథింగ్ బట్ మీరే. ఎవరైతే రిమోట్ ట్రావెల్ మేనేజర్స్ ఉంటారో, మీకు ఒక 6 నెలలు అయిన తర్వాత $700-1000 వరకు కూడా వచ్చే అవకాశాలున్నాయి. 700, మినిమమ్ $700. కొద్దిగా మీరు కష్టపడ్డారనుకోండి, $700 అయితే వస్తాయి. మరి ఇంకేసుకోండి, 700 ఇంటూ రూ. 90 ఏసుకోండి. మీకు దగ్గర దగ్గర రూ. 70,000 అయితే రాబోతున్నాయన్నమాట. సో, అలా ఉంటుంది. రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా నన్ను అడగొచ్చు. కానీ దీనికి మీరేం చేయాలంటే ఇనీషియల్‌గా మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి,
ప్రాపర్ వేలో ముందుకు వెళ్తే సరిపోతుందనమాట. అయితే స్టార్టింగ్‌లో మీకెంతుండొచ్చు, ఒక 100-300 డాలర్ల వరకు కూడా వస్తుంది. 100 అంటే ఎంత 9,000 నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతుందనమాట. 9,000 నుంచి 27, 28,000 వరకు కూడా వస్తుంది. అంటే ఇంతే రావాలని లేదు. మీరు చేస్తున్న వర్క్ బట్టి, మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి, మీకు వచ్చే లీడ్స్ బట్టి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందనమాట. కింద డిస్క్రిప్షన్‌లో మనం ఏదైతే లింక్ ఇస్తామో, లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ముందు. రిజిస్టర్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ అయితే మనకి అవుతుంది. అయితే చూడండి మూడో పాయింట్ కూడా మీరు నోటీస్ చేయండి. ఎ ఫ్యూ ఎర్న్ జీరో బికాస్ దే డోంట్ ఎంగేజ్ ఆర్ లాగిన్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యి అంతా చేసి ఖాళీగా కూర్చొని అనుకోండి లీడ్స్ చేయకుండా, మరి ఇన్‌కమ్ జనరేట్ అవ్వదు కదా! అదే నేను చెప్పేది. మనం ఎంత వర్క్ చేస్తే అన్ని నంబర్ ఆఫ్ డాలర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. సో, చాలా గుడ్ ఆపర్చునిటీ ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కంపెనీ ఇంకేం ప్రొవైడ్ చేస్తుందంటే ఈవెన్ దో మీరు ఒక ఫ్రీలాన్సింగ్ పొజిషన్ చేస్తున్నప్పుడు కూడా అంటే ఒక పార్ట్ టైమర్‌గా చేస్తున్నప్పటికీ కూడా, ముందు నేను చెప్పినట్టు ఎప్పుడైతే సరే మీరు ఒక హార్డ్ వర్క్ చేస్తే అండ్ దెన్ మిమ్మల్ని వేరే రోల్స్‌లోకి కూడా తీసుకునే అవకాశాలున్నాయనేది కంపెనీ క్లియర్‌గా చెప్తుందనమాట. అంటే ఒక ఫారెన్ ఎంఎన్‌సి పెద్ద ఎంఎన్‌సి కంపెనీలో మీరు హ్యాపీగా మీ ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు ఎక్కడున్నా సరే. మరిది ఎలా ఉంటుంది? ఎవరికి ఇది అవకాశం? ఐడియల్ జాబ్ రోల్ ఎవరికనంటే ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా! చాలా చదువుకొని వితౌట్ ఎనీ జాబ్ ఉంటారు. అవకాశాలుండవు. అండ్ ఆల్సో బయటికి వెళ్ళలేరు. సో, వాళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎవరికైతే కష్టే ఫల్ అంటారు కదా! ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్. నిజంగా మీరు కష్టపడితే మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఒకరు మీకు బాస్ అనేవారు ఉండరు. అండ్ ఏదైతే మీరు ఒక చిన్న చిన్న ఊర్లలో ఉంటారు కదా! చిన్న టౌన్స్‌లో గాని, విలేజెస్‌లో గాని, ఎక్కడైతే మీకు ఒక జాబ్ ఆపర్చునిటీస్ ఉండవో, అంటే మీకు ఆ కేపబిలిటీ ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్లి చేయలేని సిట్యుయేషన్‌లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చెప్పాను కదా! మీకు మీరే బాస్. మీరెంత ఉద్యోగం చేస్తే అంత డబ్బులనేవి మీకు వస్తాయి డాలర్స్‌లో. రైట్. అయితే మరిక్కడ ఏముండాలి మీకు అనంటే, ఇందాక నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా! అదే పాటు దాంతో పాటుగా ఒకటి చెప్పాను కదా! ఇంగ్లీష్ అనేది కొద్దిగా ఉండాలని. అయితే ఇక్కడ అడ్వాన్స్‌డ్ ఇంగ్లీష్ అవసరం లేదు. ఇంగ్లీష్ మేనేజబుల్ ఇంగ్లీష్ ఉన్నా సరే మీకు సరిపోతుంది. కొద్దిగా స్టార్టింగ్‌లో కొద్దిగా లీడ్స్ తక్కువగా మీరు జనరేట్ చేసినా మీకు అలా అలవాటయిపోతుందనమాట. సో, నో ప్రాబ్లమ్. అయితే ల్యాప్‌టాప్ అనేది ఉండాలి. పీసీ గాని, ల్యాప్‌టాప్ గాని ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అండ్ విల్లింగ్ టు లెర్న్ అంటే మీరు ఎక్కువ ప్యాషన్ అనేది ఉండాలి ఉద్యోగంలో. అదే వీళ్ళడిగేది ఇంకేం కాదు. అయితే మెయిన్ ఏంటంటే కొంత ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అయితే ఒక ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్‌గా మరి మీరేం చేయాలి అని మనం చూసుకుంటే, ఏవైతే ఈ ఇన్‌కమింగ్ ట్రావెల్ ఎంక్వైరీస్ ఉంటాయి కదా! వయా కాల్స్ అండ్ ఈమెయిల్స్ ద్వారా వచ్చినవన్నీ కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. అయితే మోస్ట్‌లీ క్లయింట్స్ ఇక్కడ ఎక్కడి నుంచి ఉంటారంటే మనకి యూఎస్ఏ, యూకే, కెనడా నుంచే క్లయింట్స్ అనేవాళ్ళు ఉంటారు. అందుకనే మనకిక్కడ ఇన్‌కమ్ కూడా డాలర్స్ రూపాన వస్తుందనమాట. అది గమనించాలి మీరు. అయితే మీరేం చేయాలంటే, ఈ ట్రావెల్ బుకింగ్సు, ఇవన్నిటికి కూడా మీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి. క్లయింట్స్ పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఫాలో అప్ చేస్తూ వాళ్ళ ట్రావెల్ బుకింగ్స్‌లో అందులో ఇందులో మీరు డైనినో గ్రూప్ అంటే డ్రీమ్ పోర్ట్ నుంచి మీరు వాళ్ళు అసిస్ట్ చేసేటట్టయితే ఉండాలి. అయితే ఇక్కడ వర్క్ వచ్చేసి యూఎస్, యూకే టైమ్ జోన్స్ అనేవి ఉంటాయి. విచ్ మే మీన్ ఈవినింగ్స్ ఆర్ నైట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ లొకేషన్. అంటే మన ఇండియాకి మనం చూసుకుంటే కొద్దిగా నైట్ టైమ్స్ అయితే మనం వర్క్ చేస్తూ ఉండాలి. అందుకనే ఇక్కడ నేను చెప్పాను గదా! ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఈవినింగే మనకి వర్కింగ్ అనేది ఉంటుందనమాట. అంటే మీరు రోజుకొక 4, 5 గంటలు దీనిపైన ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ మీకు నిజంగా మంచి ఇన్‌కమ్ అయితే ముందు మనం ఎర్నింగ్స్‌లో చెప్పుకున్నాం గదా! అదే విధంగా మీకైతే జనరేట్ అవుతుంది. అండ్ చూడండి లాస్ట్ పాయింట్ ఎర్న్ కమిషన్స్ బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ అండ్ సేల్స్. మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొనే మీకైతే వస్తూ ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆన్ బోర్డింగ్ ఇదంతా కూడా ఎలాగనంటే ముందుగా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఏదైతే ఇస్తాను నేను, దానిపైన క్లిక్ చేసి మీరైతే సైన్ అప్ అవ్వండి. అయిన తర్వాత వెంటనే ఒక 15 మినిట్స్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. దాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ రాని యెడల గూగుల్ చేసి మీరైతే చేయొచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు మాడ్యూల్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. మీకు సుమారుగా ఒక 25 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే అన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్. మరి ఇది ఒక ట్రావెల్ మేనేజర్ కనుక అన్నీ కూడా ఫ్లైట్స్ రిగార్డింగ్ ఉంటుంది. మీకెవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. మాడ్యూల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ప్రతి ఒక్కరు కూడా చూసి మీరైతే ఎంగేజ్ అవ్వచ్చు. అయితే ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అవి ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటే దాన్ని మనం చూడడమే ప్రతీది కూడా. అలా ఒక 25 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 25 మాడ్యూల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ తీసుకున్నాం అనుకోండి.
ఒక మాడ్యూల్‌లో మనకి 2, 3 వీడియోస్ ఉంటాయి. అవి కూడా 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఇంతే డ్యూరేషన్ అనేవి ఉంటాయన్నమాట. వన్స్ అది కంప్లీట్ చేసిన తర్వాత మీకొక సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట మీ జాబ్ రిలేటెడ్ థింగ్స్‌కి. అయితే ఇంకొకటేంటంటే మీరు ఎక్కడ కూడా ఎవరికీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. రైట్? మీకు ఇంటర్వ్యూ ఉండదు. అండ్ మీరు డబ్బులు కూడా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాంటి యొక్క ఆపర్చునిటీసే మనం ప్రెజెంట్ చేస్తూ ఉంటాం. అయితే దెన్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి? క్యూ అండ్ ఏ సెషన్ అంటే క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే మీరు అప్పుడు టీమ్‌ని మీట్ అవుతారు. ఏదైతే డ్రీమ్ పోర్ట్ మేనేజ్మెంట్ ఉంటారు కదా! స్టాఫ్, కొలీగ్స్ సో, వాళ్ళు మీట్ అవుతారు. ఇంక అడిషనల్‌గా ఏవైనా క్వెరీస్ ఉంటే మీరైతే టేకప్ చేయొచ్చు. తర్వాత టెస్ట్ కాల్ ఉంది కదా! షో యువర్ స్కిల్స్ ఇన్ ఎ సిమ్యులేటెడ్ కాల్ అని. అది ఆప్షనల్ అనమాట. అదసలు ఉండదు. మీకు 99% అదేమి ఉండదు. అది అంతా కూడా ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత ఇంకా లైవ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ఒక 5 డేస్ టు 1 వీక్. 1 వీక్ ఏసుకోండి. ఒక 1 వీక్ లైవ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ లైవ్ ట్రైనింగ్‌లోనే మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదనేది వాళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఫ్రీ ట్రైనింగ్. చెప్పాను కదా! మీరెక్కడ కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే నడుస్తూ ఉంటుందనమాట. అయితే వన్స్ ఈ లైవ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంక మీరు నెస్టింగ్ ఫేజ్‌లో ఉంటారు. అండ్ దెన్ ఆన్ బోర్డ్ అయిపోయినట్టే. ఇంకా ఆ రోజు నుంచి కూడా మీరు డాలర్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు. వీడియోని ఫుల్‌గా చూసి ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఏంటనేది ప్రాసెస్. మరింకా అడిషనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి అప్లై చేసుకొని అండ్ దెన్ టైమర్ ఉంటుంది. వితిన్ 7 డేస్‌లో అసెస్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇలానే ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు మంచి మంచి అవకాశాలైతే మన ఛానెల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.